మహాపురుషులు జీవన్ముక్తులు బ్రహ్మీభూతులైన తరువాత విదేహమోక్షాన్ని పొందినటువంటి వారు అపర శంకర భగవత్పాదులు అని కీర్తింపబడినటువంటి వారు ఇప్పటికీ ఆయనని భక్తితో నమ్మి స్మరించిన వారిని నిరంతరం కాపాడేటటువంటి ప్రజ్ఞాధురీణులు అపర పరమశివావతారులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క జీవితం పరమాద్భుతమైనటువంటిది. వారు తమలో తాము రమించగలిగిన వారైనప్పటికీ కూడా చాలా కిందకొచ్చి మనందరి కోసమని చెప్పి మాట్లాడారు తప్ప అసలు నిజానికి వారు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు పొందినటువంటి స్థితికి వాక్కు ప్రతిబంధకం. అయినా వారు ఎందుకు మాట్లాడాలి, అయినా వారు ఎందుకు తిరగాలి అంటే మన కొరకు. అయ్యో నేను వెళ్ళకపోతే వాడికి ఎలా దర్శనం లభిస్తుంది, నేను మాట్లాడకపోతే వాడికి ఎలా సోపానం తెలుస్తుంది, అందుకుని మాట్లాడారు. అందుకే వారు మాట్లాడినది ఉపన్యాసం కాదు, వారు మాట్లాడితే అనుగ్రహ భాషణం. వారు అనుగ్రహించి మాట్లాడారు తప్ప మాట్లాడడం కోసం మాట్లాడిన వారు కాదు. వారు ఎంతసేపు మాట్లాడాలి, ఒక్క మాట చాలు. జగద్గురువులైనటువంటి మహాపురుషులు ఒక్కసారి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడారనుకోండి, మనలో కొన్ని కోట్ల జన్మలుగా తరువుకొస్తున్నటువంటి అవిద్య అంతా నశించి పారిపోతుంది. వారు మాట్లాడక్కర్లేదు. వారు ఒక్కసారి అలా చూశారనుకోండి చాలు. వారి వీక్షణం చాలు, వారి భాషణం చాలు, వారి స్పర్శ చాలు, వారి సేవనం చాలు, వారి స్మరణం చాలు, వారు చూపిన మార్గం చాలు. వారి జీవిత చరిత్రని ఒక్కసారి చదువుకోవడం మనకి కూడా అటువంటి ధృతి కలగడానికి కారణమై ఉంటుంది. కాబట్టి వారు రాశీభూతమైనటువంటి కారుణ్యమై ఉంటారు. గురువు అంటేనే కరుణ. ఇక జగద్గురువైనటువంటి వ్యక్తి ఎంత స్థాయిలో కారుణ్యాన్ని పొంది ఉంటారు. కాబట్టి ఈ కారుణ్యాన్ని పొంది ఉండగలగడం ఒకెత్తైతే, అంత స్థాయిలో నిలబడగలగడం ఒకెత్తైతే, వినయాన్ని కలిగి ఉండడం ఒకెత్తు. ఇది అంత తేలికైన విషయం కాదు. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక మాట మనవి చేస్తాను. ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత యావత్ దేశము లేచి నిలబడి నమస్కారం చేసేదో ఆ స్థాయిని చేరుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒకప్పుడు ఒక మాట అడిగారు. మిమ్మల్ని జగద్గురువు అని పిలుస్తారు కదా, మీరు జగత్తుకంతటికీ గురువు కదా అని ఏదో చెప్పబోతున్నాడు యువతల వ్యక్తి. ఆగు అన్నారు. జగత్తుకంతటికీ గురువు కాదు, జగత్తు గురువుగా కలిగిన వాణ్ణి నేను. సమస్త జగత్తు నాకు గురువు. నేను నిరంతరం అడుగు తీసి అడుగు వేస్తే దత్తాత్రేయ స్వామి వారు 24 మంది గురువులను పొంది ఎలా బుద్ధిని సంస్కరించుకున్నారో అలా నేను ఈ జగత్తునంతటినీ గురువుగా స్వీకరించిన వాడిని, జగత్తుకి గురువుని కాను అని ఆయన చక్కదిద్దారు. నిజానికి ఆయన జగత్తుకి గురువు, కానీ జగత్తు గురువుగా కలవాడడం ఎంత వినయం. ఆ మాట అనడం మాటలా అంత తేలిక విషయం కాదు. గత జన్మలలో ఎన్ని కోట్ల జన్మలలో చేసిన సాధనో ఫలిస్తే అంత వినయాన్ని పొందగలిగితే అదిగో అంతటి మహాజ్ఞాని అయ్యుండి తన సంకల్ప బలం చేత దేన్నైనా సాధించగలిగినటువంటి ప్రజ్ఞాధురీణుడై నిరంతరము ధర్మముతో సమన్వయమవుతూ పీఠాధిపత్యంలో ఉన్న అంత వినయంతో ప్రవర్తించగలిగినటువంటి లక్షణం ఏర్పడుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితం చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టడానికి యోగ్యమైనటువంటి మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతి. అవిచ్ఛిన్నంగా 87 సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉండగా 13వ ఏట సన్నిధించి చాతుర్మాస్యాలు మొదలు పెడితే 100 సంవత్సరములు చేశారు. అంటే 87 సంవత్సరములు చాతుర్మాస్యాలు చేశారు. అంటే వారికి వారు నమస్కరించవలసినటువంటి వారు ఈ భూమండలం మీద లేరు. ఎవరైనా ఈ భూమండలం మీద నమస్కరించవలసి వస్తే ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికే. ఆయన నమస్కరించవలసిన వాడు ఇక లేరు. అప్పుడు ఏమనాలి? చూశారా నేను ఏ స్థాయికి వెళ్ళానో అనాలి. ఆయన ఏమన్నారో తెలుసా? ఇది చాలా అపురూపమైన విషయం కదా అన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, అవును నిక్కచ్చిగా అపురూపం. ఎందుకో తెలుసా?
నేను కలియుగంలో పుట్టడం నా అదృష్టం, త్రేతాయుగంలో పుట్టకపోవడం నాకు గొప్ప వైభోగం అన్నారు. అదేమిటి? మేమంటున్నదొకటి, మీరంటున్నదొకటి, ఏమిటి మీకు పట్టిన అదృష్టం కలియుగంలో అంటే? ఆయన అన్నారు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి నరుడిగా భూమి మీద నడయాడాడు. 16 గుణములతో శోభించాడు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన పురుషోత్తముడైనప్పటికీ నరుడిగా ఈ భూమి మీద నడయాడాడు కనుక త్రేతాయుగంలో సన్యాసాశ్రమంలో ఉన్న నేను కనబడితే రాముడు నాకు నమస్కరించి ఉండుండేవాడు. నేను రాముడికి నమస్కరించలేకపోయేవాడిని. కలియుగంలో పుట్టాను కాబట్టి 87 చాతుర్మాస్యాలు చేసినా రాముడికి నమస్కరించుకుంటున్నానన్నారు. ఏమి చెప్పాలి ఆయన వినయం? అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే. ఎంతటి మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయారు అంటే, తరువాతి కాలంలో ఆయన వస్తున్నారు అంటే నమస్కరించని వాడు లేడు. ఒక సన్యాసాశ్రమంలో ఉండి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకుని దర్శనానికి ఎడతారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి శరీరత్యాగం చేసిన తరువాత కూడా వారి యొక్క భౌతికమైనటువంటి ఆ శరీరాన్ని చూడడానికి కూడా అందరూ అలాగే వచ్చారు సుమా. ఎవరూ చొక్కా బనీనితో రాలా. అంత ప్రజ్ఞ, అంత గౌరవం, అంత ప్రేమ సంపాదించుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి. అంత స్థాయిలో యావత్ భారతం ప్రేమని మూట కట్టుకున్నటువంటి వ్యక్తి వారొక్కరే. అది అంత తేలికగా అందుకోవడానికి యోగ్యమైనంత ఎత్తు కాదు. అంత ఎత్తి ఎదిగిపోయారు మహానుభావుడు. యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించారు. ఎన్నడూ సన్యాసాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా చక్రాలతో వెళ్ళేటటువంటి వాహనం ఎక్కింది లేదు. వెడితే శిష్యులు మోసిన పల్లకీలు లేదా కాలినడకన. అలా కాలినడకన వెడుతూ ఒకప్పుడు రామేశ్వరం వెళ్ళవలసి వస్తే, రామేశ్వరం వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన వారు వాహనంలో వెళ్ళరు, రైల్లో వెళ్ళరని ప్రత్యేకంగా రైళ్ల రాకపోకలు ఆప్ చేసేస్తే కింద సముద్రం ఘోషిస్తుంటే కెరటాలు ఎగిరిగిరి పడుతుంటే సత్యజండం చేత్తో పట్టుకుని ఒక్కొక్క దొంగ మించి ఒక్కొక్క దొంగ మీద కాలేస్తుంటే మధ్యలోంచి చూస్తే కింద సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో పైకి లేస్తూ ఉంటుంది. విపరీతమైన గాలి, బట్ట ఎగిరిపోతుంటుంది పక్కకి. అటువంటప్పుడు కూడా నియమం తప్పకుండా వంతెన అలాగే సత్యదండాన్ని పట్టుకుని ఒక్కొక్క కమ్మీ నుంచి దాటుతూ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేశారు తప్ప వాహనంలో మాత్రం వారు వెళ్ళలేదు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా ఆశ్రమ ధర్మాన్ని పాటించాడో కలియుగంలో సన్యాసాశ్రమ ధర్మాన్ని మళ్ళీ అలా 100కి 100 పాళ్ళు పాటించినటువంటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. 9 పూటలు త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరారాధన చేసి కొత్తగా పీఠాధిపత్యం తీసుకుంటే రాత్రి అన్నం తినకూడదు. కేవల పలహారం వరకు కొంతవరకు అనుమతింపబడుతుంది తప్ప వారు అంత కష్టంలో చిన్న పిల్లవాడిగా అకస్మాత్తుగా పీఠాధిపత్యంలోకి వెళ్ళిన నియమాన్ని కూడా తప్పేవారు కాదు. ధర్మం అంటే ధర్మమే. ఎంత పూనికో చూడండి మహానుభావుడికి. ఆయనకి పీఠం అన్నా, శంకరాచార్యుల వారన్నా, పీఠానికి పూర్వ గురువులన్నా, పీఠ పరంపరన్నా ఎంత గౌరవం అంటే తాను పీఠాధిపతిగా కూర్చోవడం కాదు, కూర్చుని పీఠ గౌరవాన్ని నిలబెట్టాలి. శాస్త్రాధ్యయనం చేసి 13 ఏళ్ల పిల్లవాడు ఎంత తపస్సు చేసి ఉంటారో మీరు ఊహించండి. తర్వాత త్రికాల వీధయ్యారు. వారికి తెలియని విషయం ఏం లేదు ఇంకా లోకంలో. సమస్త శాస్త్ర పారంగతులు. ఎవరు వస్తున్నా సరే వారి మనసులో భావన చెప్పగలిగేవారు. ఒకానొకప్పుడు వారు చిన్న వయస్సులో ఉండగా మంచి యవనప్రాయంలో ఉన్నారు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. విశ్వనాథ అయ్యర్ అని పీఠానికి మేనేజర్ ఉండేవారు. ఆయన లోపల గదిలో కూర్చుని ఉన్నారు స్వామివారు. ఎవరో ఎక్కడి నుంచో ఒక స్త్రీ వచ్చింది. ఏడుస్తూ వచ్చి నా కష్టాలన్నీ స్వామివారికి నేను ఒక్కత్తేనే ఏకాంతంలో చెప్పుకోవాలి, లోపలికి పంపించమని అడిగింది.
ఆయన ఏదో పనిలో ఉన్నారు మేనేజర్ గారు. అదిగో స్వామివారి గదిలో ఒక్కరే ఉన్నారు, వెళ్ళన్నారు. ఆవిడ లోపలికి వస్తోంది. స్వామివారు వెంటనే పెద్ద కేకేశారు, అయ్యా మేనేజర్ గారు. గబగబా లోపలికి పరిగెత్తాడు విశ్వనాథయ్యర్ గారు. లోపలికి పరిగెత్తేటప్పటికి ఆ బట్ట నెత్తిమించి జారిపోయి గుండెల మించి పక్కకెడిపోయి ఇలా నించుని ఉన్నారు బోరలు విడిచి. దేవుడు ఇలా నించున్నారని తెల్లబోయారు. ఏమి స్వామి ఇలా పిలిచారు? పెద్ద కేక వేసి అన్నారు. నేను ఎలా కనపడుతున్నానన్నారు. ఏమి యవ్వనంలో మిసమిసలాడుతూ నిక్షేపంగా ఉన్నారన్నారు కదా. 18-20 ఏళ్ల మధ్య ఉన్నానా? నిండు యవ్వనంలో ఉన్నానా? నేను ఎంత ధార్మికంగా ప్రవర్తించిన వాడనైనా కావచ్చు, రేపు బయట నిలబడిన వారు యవ్వనంలో ఉన్న స్వామి ఒక్క ఆడదాన్ని గదిలో కూర్చోబెట్టుకుని గంటలు మాట్లాడాడని నింద చేస్తారు. ఈ పీఠానికి ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉంది. నన్ను చూస్తే నా సన్యాసాశ్రమ నామని చెప్పరు, శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. ఆయన గౌరవం ముడిపడి ఉంది. ఇక పైన 60వ సంవత్సరం నాకు దాటే పర్యంతం ఒక్క ఆడదాన్ని ఎప్పుడూ నా దగ్గరకు పంపించవద్దు. ముసలి ఒగ్గో వృద్ధుడో పుట్టు చెవిటివాడో ఎవరో ఒకరు పక్కన లేకుండా ఒక్క ఆడది మాత్రం నా దగ్గరికి రావడానికి వీల్లేదు. అంతగా ఒక్క ఆడదే కష్టం చెప్పుకోవాలనుకుంటే చంద్రమౌళీశ్వర సన్నిధానంలో చెప్పుకోమను. ఆయనకి చెప్పింది తీరుస్తారు తప్ప ఒక్క ఆడదానితో నేను మాట్లాడను. దోషం ఉండి కాదు, పైకి కనపడడం కాదు, పీఠ గౌరవాన్ని నిలబెట్టడం కూడా నా కర్తవ్యం. నేను కలవనని చెప్పారు. తేనెతో చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసి తేనె మిగిలినటువంటిది చేతులకి రాసుకుని తలకి రాసేసుకునేవారు. తొందరగా తన జుట్టు తెల్లగా ముగ్గుముట్టయిపోతే చూసేవాళ్ళు తనలో పెద్దరికం చూస్తారు, పిల్లవాడు అన్న భావన కలగదని తేనె రాసేసుకునేవారు. ఏ విషయాన్నైనా సరే పీఠ మర్యాదకి కించిత్ భంగం రాకూడదని అంత గౌరవంతో అంత మర్యాదతో ఆలోచన చేస్తుండేవారు తప్ప నేను పీఠాధిపతిని ఎలా చేస్తే ఏమవుతుందనేటటువంటి అతిశయ భావంతో ఒక్క క్షణం కూడా ప్రవర్తించేవారు కాదు. అటువంటి మహాస్వామి కాంచీపురంలో ఉన్నటువంటి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతులై ఆ పీఠ ఔన్నత్యాన్ని, సన్యాసాశ్రమ వైభవాన్ని, పీఠాధిపతి యొక్క గౌరవాన్ని ఎంత స్థాయిలో ఉద్దీపింపజేశారంటే సనాతన ధర్మానికి చెందినవారు కాదు, బౌద్ధ ధర్మానికి చెందినవారు దలైలామా. అటువంటి దలైలామా ఒక మాట అన్నారు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి ఎవరైనా ఉంటేది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక్కరే. అంతటి మహానుభావుడు. వారి తపస్సు యొక్క శక్తి చెప్పవలసి వస్తే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. వారు ఉత్తర భారతంలో పర్యటిస్తున్న రోజులలో రాత్రి 11 గంటల వేళ వారు లోపలికి వెళ్ళి పడుకున్నారు. పడుకుంటే బయట అరుగు మీద పడుకున్నారు. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు నా పక్కనే. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని స్వామివారు విశ్రాంతి తీసుకున్న గది వైపు తిరిగి బాధపడ్డారు. ఈయన ఎక్కడికన్నా వెడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారాలు చేసి ఆయనకి సేవ చెయ్యాలనుకుంటారే, నేను ఆయనతోనే తిరుగుతున్నానే, నేను ఆయనకి ఏమి సేవ చేయగలుగుతున్నాను, నేను ఏమంత పెద్ద సేవ చేస్తున్నాను అని బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని పడుకున్నారు అరుగు మీద. కాసేపు అయిన తర్వాత కొంతసేపటికి తిరిగి వచ్చింది. ఎవరో పక్కన తగిలేరు, ఎవరో తగులుతున్నారని ఇలా చూశారు. మహాస్వామి వారు పడుకుని ఉన్నారు పక్కన. మహాస్వామి వారు పక్కన పడుకొని ఉన్నారు అంటే ఆయనకి నిద్ర పడుతుందా? ఉలిక్కి పడి లేచారు. లేచి నమస్కారం పెట్టి, స్వామి ఏమిటి మీరు వచ్చి ఇలా పడుకున్నారన్నారు. అంటే విసినికర్ర పెట్టి విసురు కాసేపు అన్నారు. ఆయన ఇంతకన్నా భాగ్యమా అని లేచి విసురుతున్నారు స్వామివారికి. శాస్త్రి బెంగ పెట్టుకోపోయ్, అందరూ చేసిన సేవ కన్నా నువ్వు నాకు ఎక్కువ సేవ చేస్తున్నావు సరేనా అని విసిరించుకొని పడుకున్నారు. ఏం శాస్త్రి గారు? వారు మనసులో అనుకుని నేను సేవ చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నారని ఒక రాత్రి ఆయన పడుకున్న తర్వాత వచ్చి ఆయన పక్కన పడుకున్నారు. అంతటి త్రికాల వీధి అయ్యారు. ఎంత నియమనిష్టలు పాటించారో అంత స్థాయికి వెళ్ళారు. భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎంత గుర్తిరిగారంటే మహానుభావుడు ఒకరు చెప్పక్కర్లేదు, ఆయనకి సమస్తము ఆయనకి తెలుసు. ఇది కారణజన్ముడంటే, ఇది అంత కారణజన్ముడై అంత జ్ఞాని అయి ఆయనకి వేరొకరు ఉంటారు, ఇంకా తానొక్కడే ఉంటాడు.
తానే సర్వము నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అట్లాంటి ఆత్మస్థితిలో ఉన్న వాడికి వేరొకడు వచ్చి తన కష్టం నోటితో చెప్పక్కర్లేదు, మనిషిని చూడగానే చెప్పేస్తారు. ఇప్పటికీ నాకు అమలాపురం వారు వచ్చినప్పుడు సామూహిక ఉపనయనాలు జరిగినప్పుట ఒక పిల్లవాడు తెలియక చంద్రశేఖర పరమాచార్యుల వారు విడిది చేసినటువంటి పర్ణశాల దగ్గర మెట్ల పక్కన ఒక పిల్లవాడు కూర్చుని ఉంటే పరమాచార్యుల వారు ఆ వటువులందరినీ చూసి సంధ్యావందనం చేసుకోమని చెప్పి కమండలం చేత్తో పట్టుకుని కర్ర చేత్తో పట్టుకుని వడివడిగా నడుచుకుంటూ ఆ పర్ణశాల మెట్ల దాకా వస్తే ఆ పిల్లవాడు గభాలను లేచి నిలబడితే ఇలా చూశారటంటే ఆ పిల్లవాడి వంక వాడు మహాపండితుడయ్యాడు. ఇక్కడే ఉన్నారు నాగభూషణ్ రావు గారి సభలో అమలాపురం దగ్గర ఒక ఆవు మీద చెయ్యి వేశారు. ఆ ఆవు ఉన్నంత కాలం కనకవర్షం కురిసేసింది వాళ్ళ ఇళ్లలో. ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఆవుల్ని కొన్నా తీసుకొచ్చి ఆవుతో కలిపి కట్టేవారు చాలా కాలం. ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది ఎక్కడో సంచారంలో ఉండగా. ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బెల్లం ముక్కలు చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నారు. వాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడినే బాగా అడిగారు, అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు. గట్టిగా పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని పిల్లవాడు కదూ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి దిగుడు బావిలో పడిపోయాడు. పడిపోయిన వాడు అలా ఇలా ఏదో కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు. చేరి ఆ దిగుడు బావి మెట్టు పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాన్ని పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకు వచ్చాయి, కానీ చెయ్యిలా ఉంది. ఏమిటని విప్పి చూశారు. మహాస్వామి ఇచ్చిన ప్రసాదం పటికి బెల్లం ముక్కలు చేతిలో ఉన్నాయి. ఇది గట్టిగా పట్టుకో. రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు. ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాడిని కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా, మనని కాపాడరా? కాబట్టి మన జన్మ తరించాలన్నా ఆయనే, మనకి రక్షణ కలగాలన్నా ఆయనే. అపరశంకరుడు, శివావతారులు, మహానుభావులు, అన్నిటికన్నా ముఖ్యం ఆయన చేసిన ఉపదేశం, ఆయన చేసినటువంటి ప్రవచనం. వేదము గురించి వేదము 3 వేదము 4 వేదం అంటే ఏంటి, వేదంలో ఏం చెప్పారు, ఋగ్వేదం ఏంటి, యజుర్వేదం ఏంటి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి, ఆ వేదములో ఏ ఋషులు చెప్పారు, ఎందుకు ఆ పేర్లు వచ్చాయి, ఆ పేర్లు పెట్టడం వెనక రహస్యం ఏమిటి, పరమాచార్యుల వారు చెప్తూ ఉంటే మళ్ళీ ఇలా చెప్పగలిగినటువంటి వాడు మనకి దొరుకుతాడా అని ప్రపంచ వ్యాప్తంగా 150 భాషలలోకి మరునాడు అనువదింపబడేది ఆయన ఉపన్యాసం. వాషింగ్టన్ పోస్టుతో సహా అన్ని పేపర్లలో పడితే ప్రపంచవ్యాప్తంగా చదివి పరమాచార్యుల వారి దర్శనానికి వచ్చి వారి దర్శనం చేసుకుని వేదం గురించి, ఉపనిషత్తు గురించి, ఈ కర్మభూమి గురించి, గీత గురించి దాసోహం అయిపోయారు అందరూ. అది పరమాచార్యుల వారి శక్తి అంటే. ముత్యాల మాటలు ఎక్కడ స్పష్టతకి లోటు ఉండదు. ఎంత చిత్రమో తెలుసా అండి, భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన ఉపకారం. చంద్రశేఖర పరమాచార్యుల వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలను అన్నింటినీ వారు ఇన్స్టింక్ట్ గా ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే తర్వాత అవి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడ్డాయి వారు చేసిన అనుగ్రహ భాషణాలు. సరస్వతీదేవి వారి నాలుక మీద నడయాడేది. ఒకనాడు సభలో పరమాచార్యులు వారు ఒప్పుకున్నారు. కంచి కామాక్షి అమ్మవారితో ఎదురెదురు కూర్చుని మాట్లాడేవారు పరమాచార్యులు వారు. అది వారి స్థితి. కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి, మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్ళారు. అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు. పెట్టిన తరువాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు. అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తులకు వచ్చింది. అయ్యో అమ్మా, నీకు మరమ్మత్తు చెయ్యాలమ్మా దేవాలయం అన్నారు. అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది. చూసి ఉత్తర క్షణం అమ్మా నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు. అప్పుడు దాని పేరు మెద్రాసు. అప్పుడు ఆ మెద్రాసు నగరానికి వెళ్ళారు. ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారట బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో. రాత్రి 2 గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి, అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు. ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకి తీసి చూపించింది. ఓయ్ పిల్లాడా, నా గుడిని బాగు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావు.
నా జుత్తు చూడు పాలతో ఎలా అట్టలు కట్టిందో, ఇలా ఎప్పుడైనా ఉందా నా జుత్తు? తొందరగా వచ్చి అభిషేకం చెయ్యవా? నా గుడి బాగు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బు అడగాల? నన్ను అడిగితే నేను ఇవ్వనా అంది. అంతే. ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి కబురు చేశారు, తలుపులు తీయండి, నేను కంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు నయమండి. ఆనాడు మెద్రాసుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా వాళ్ళు నయం, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. మహానుభావుడు తలుపులు తీయండి అన్నారు. ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు. కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి. కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన పొందారు అమ్మవారి దర్శనాన్ని, అమ్మవారి కేశపాశ దర్శనం పొందారు. ఎంత అద్వైత స్థితిలో ఉన్నారో చూడండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి? ఇది మన వాక్కులకు అందదు, ఇది మన ఊహకు అందదు. ఇది పరమాచార్యుల వారి యొక్క లక్షణం. ధర్మానికి సంబంధించి, దేశంలో మతానికి సంబంధించి వచ్చేటటువంటి సమస్యల గురించి ప్రతిరోజు పీఠాధిపతి పేపర్లలో చదవాలి, వార్తాపత్రికలు. తను గట్టిగా 16-17 సంవత్సరాల వయస్సులో ఉండగా ఇవన్నీ చదవవలసిన అవసరం వచ్చింది పరమాచార్యుల వారికి. మేనేజర్ని పిలిచి ఎంత నియమం చెప్పారంటే, మీరు రోజు పేపర్ తీసుకుని లోపల ఏముందో కనపడకుండా దళసరి తెల్లటి అట్టలు పేపర్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్నింటి మీద అంటించేయండి. ఇది పీఠాధిపతి చదవవలసిన అవసరం లేని వార్తలు అని మీరు ఏవి నిర్ణయించుకుంటారో వాటన్నిటి మీద కాగితాలు అంటించేయండి. ధర్మమునకు మతమునకు సంబంధించిన విషయములు ఏముంటాయో అవి మాత్రమే ఉంచి వార్తాపత్రికను ఆ దగ్గరికి తీసుకురండి. ఒక్క అటువంటి పత్రిక మాత్రమే నేను చదువుతాను. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియానికి లొంగకుండా తను ఉన్నటువంటి ఆశ్రమంలోనికి పేరు అపఖ్యాతి రాకుండా తాను నిలబడగలిగేటట్టుగా ప్రవర్తించడం అంటే ఎంత అశిధారావ్రతమో చూడండి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పర్వాలేదు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడతారో, ప్రతినిత్యం ఎంత ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారో మీరు చూడండి. అందుకని ఈ జాతి కాషాయం కనపడితే మోకరిల్లుతుంది, భూమి మీద పడి సాష్టాంగం చేస్తుంది. అది ఈ దేశంలో కాషాయానికి ఉన్న గౌరవం. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒరుగంటి పూజ అని చేసేవారు కంచి పీఠంలో. ఎందుకు చేసేవారో తెలుసా అండి? ఆయన పీఠాధిపతి సర్వకాలములయందు సింహాసనంలో కూర్చుని, ఇవాళ ఫలానా కేంద్ర మంత్రి గారు వచ్చారండి, ఫలానా ముఖ్యమంత్రి గారు వచ్చారండి, కంచి పీఠానికి లోటేమిటి? ఎన్ని హైకోర్టుల జడ్జీలు వస్తారో, ఎంతమంది అడ్వకేట్స్ వస్తారో, ఎంతమంది కోటీశ్వరులు వస్తారో, ఎంతమంది మహాపండితులు వస్తారో, వచ్చిన వాళ్ళందరినీ పీఠాధిపతి లోపల కూర్చుని రెండని ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళని పంపించేసి వెళ్ళిపోతుంటే కొన్నాళ్లు పోయిన తరువాత అసలు దక్షిణామూర్తి స్తోత్రం పీఠాధిపతికే జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుందా? అందుకని వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించడం కోసం పరమాచార్యులు వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి? రాష్ట్రపతే రానివ్వనివ్వండి, ప్రధానమంత్రే రానివ్వండి, ప్రతిరోజు కంచిపీఠంలో పరమాచార్యుల వారు 1 గంట సేపు ఒరుగంటు పూజ అని ఉంటుంది, జపం చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి, బయటికి రారు, మాట్లాడరు. అంత పీఠాధిపతి కూడా జపం చేసుకుంటూ ఉండిపోతారు. అలా తాను చేశారు కనుకనే తాను ఏది చేశారో దాన్నే ఇతరులకు చెప్పేవారు. పీఠాధిపతి అయిన మొట్టమొదటి రోజున ఆయనకి ఎవరు నేర్పారండి సన్యాసాశ్రమ నియమాలు? ఇది పరమాచార్యులు వారు కారణజన్ముడు అనడానికి. ఆయన్ని తీసుకెళ్లి కార్వార్ పరివారాన్నంతటినీ చూపించి మీరు ఏది ఎక్కితే దాని మీద అధిరోహించవచ్చు అన్నారు. అంటే పరమాచార్యులు వారు అన్నారు, సన్యాసికి నియమం ఏమిటో తెలుసా? సన్యాసి భూతముల పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి. సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాడి యొక్క పదముల ఘట్టన చేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎక్కువ భూతములకు హాని జరగకూడదు. చక్రములతో కూడినటువంటి రథములు కాని, లేదా 4 కాళ్లతో నడిచేటటువంటి జంతువుల మీద నేను కూర్చుని ప్రయాణం చేసినా వాటి వలన ఎక్కువగా భూతములకు హాని జరుగుతుంది. అందుకని నేను పాదచారినై నడిచి వెళ్ళిపోతాను. ఆనాటి నుంచి చిట్ట చివరి వరకు పరమాచార్యుల వారు ఎన్నడూ కారు కాని, వ్యాను కాని ఏది ఎక్కలేదు.
ఎప్పుడు వెళ్ళినా కాలినడకన వెళ్ళిపోవడమే. ఎంత చిత్రమో తెలుసా అండి? తెల్లవారుజామున 3 గంటలు, రాత్రి 2 గంటల వరకు పరివారం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఎన్ని అనుగ్రహ భాషణాలు చేయనివ్వండి, ఎంత పూజలు జరగనివ్వండి, 2 గంటలకి విశ్రాంతికి వెళ్ళిపోతే 3వ గంట అయ్యేటప్పటికి లేచిపోయేవారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎక్కడ ఉండేవారో తెలుసా అండి మహానుభావుడు పరమాచార్యుల వారు? ఎక్కడ నీరు ఉంటుందో, నదులు కానీ, ఏర్లు కానీ, చెరువులు కానీ, ఇలాంటివి ఎక్కడుంటాయో అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద కడ్డువా పరుచుకు పడుకుంటుండేవారు. ఆయన పడుకుని మరునాడు ఆ తటాకంలో స్నానం చేస్తుండేవారు. అడుగడుగున ధర్మమే, ఎలా నియమం పాటించాలో అలా పాటించేవారు. ఇలా పరమాచార్యుల వారి జీవితంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? కేవల పీఠాధిపత్యం కాదు, వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, వారు మాట్లాడిన ఒక్కొక్క మాట ఈ దేశంలో కొన్ని కోట్ల మందిని మార్చాయి. అది గురువు అంటే. కొన్ని కోట్ల మందిని మార్చగలిగినటువంటి వాడు గురువు. పరమాచార్యుల వారు వేదిక మీద వెళ్ళి కూర్చుంటే ఒక ఊర్లో కొన్ని వేల మంది వచ్చి 100 రూపాయల నోట్ల కట్టల దగ్గర నుంచి, బంగారపు గొలుసుల దగ్గర నుంచి వేదిక నిండిపోయింది. బంగారంతో, సొమ్ము కట్టలతోటి నిండిపోతే పరమాచార్యుల వారు వీటన్నిటి వంక చూసి అన్నారు, నేను మీలో ఎవ్వరినైనా 1 రూపాయి తెచ్చి నాకు ఇమ్మని అడిగానా? అడగలేదు. కానీ పేద సన్యాసి కోసం మీ అందరూ ఇన్ని కానుకలు తెచ్చి నాకు ఇచ్చారు. నేను నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతాను, నాకు ఒక్కటి ఇవ్వగలరా మీలో ఉన్న ప్రతివారు అని అడిగారు. ఏం కావాలి స్వామి అన్నారు. మీ అందరికీ రోజుకి 24 గంటల సమయం ఉంది కదా, ఈ పేద సన్యాసికి 2 నిమిషములు దానం చెయ్యగల. ఆసనములలోంచి లేచి నిలబడి మాకు ఉన్న ప్రతి రోజులో 2 నిమిషములు చంద్రశేఖర పరమాచార్యుల వారికి ధారపోసేస్తున్నాం అని నాకు దానం చేయండి అన్నారు. అందరూ లేచి 2 నిమిషములు పరమాచార్యుల వారికి దానం చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు మీది కాదు కదా 2 నిమిషాలు, నాది. అందుకని నేను చెప్పినట్టు మీరు వినియోగించండి. 2 నిమిషములు ప్రతిరోజు భగవన్నామము చెప్పుటకు తప్ప వేరొక దానికి ఉపయోగించకండి. మీరు ప్రయాణంలో ఉండండి, కూర్చోండి, నించోండి, ఏం చేస్తుండండి, ఒక్కసారి వాచి చూడండి. 10:10 అయింది. 10:12 వరకు ఇవాళ 2 నిమిషాలు నేను చేసిన దానపు సమయాన్ని పరమాచార్యులు వారు చెప్పిన ప్రయోజనానికి వాడుతున్నాను అని 2 నిమిషాలు భగవన్నామం తప్ప వేరొకటి ఉండకూడదు. అది మీ ఇష్టం, ఏ స్వరూపం కానివ్వండి, ఏ నామం కానివ్వండి, భగవన్నామం చెప్పుకోండి. ఎన్ని కోట్ల మంది ఈ జాతిలో ఉద్ధరింపబడిపోయి ఉంటారండి ఆ మాటకి. ఎంతమందిని రోజుకి 2 నిమిషాలు భగవన్నామానికి పరమాచార్యులు వారు వెచ్చింపచేశారు. ఇది గురువుల యొక్క స్థితి అంటే, ఇది కాషాయం అంటే. ఇలా పరమాచార్యుల వారు ఎంతమందిని ఉద్ధరించారో మహానుభావుడు. పెళ్లిళ్ల దగ్గర నుంచి, ఐశ్వర్యం దగ్గర నుంచి, జ్ఞానబోధ దగ్గర నుంచి, సన్యాస దీక్షల దగ్గర నుంచి ఎంతమందికి ఎన్ని ఇచ్చారో అశిధారావ్రతంగా తన సన్యాస ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ పీఠాధిపత్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుతూ 100 సంవత్సరముల వరకు శతాయుష్కులై పీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగాలి కనుక జయేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యుడిగా స్వీకరించి, విజయేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యుడిగా స్వీకరించి, నడిచే దేవుడని పేర్గాంచి కంచిపట్టణంలో ఉన్నటువంటి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి పరమాచార్యుల వారు ఎన్నడూ కూడా 100 సంవత్సరముల జీవితంలో ఒక్క క్షణంలో కూడా తన ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించాల. తాను సన్యాసిగా ఉన్నారు కనుక సన్యాసి ధర్మాన్నే పాటించేవారు. తప్పితే నిన్ను విరిగి మీద పడిపోనివ్వండి. వైద్యులు వచ్చి చూశారు ఆయన శరీరాన్ని. చూసి అంతా చెక్ చేసిన తరువాత ఆ పీఠం వారి వంక చూసి చెప్పబోతుంటే పరమాచార్యులు వారు అన్నారు, మీరేం చెప్పబోతున్నారో నేను చెప్తాను, నన్ను ఒక్క 5 నిమిషాలు మాట్లాడినివ్వండి అన్నారు. ఏమిటి స్వామి అన్నారు. నా 2 ఊపిరితిత్తులలో ఒక ఊపిరితిత్తి చెడిపోయింది. నాకు లోపల పెద్ద అల్సర్ పుండు పుట్టింది. నేను వేళపట్టున తినను, వేళపట్టున నిద్రపోను. అందుకని నాకు పుండు పుట్టింది. నేను అన్ని రకములైన ఆహార పదార్థములు తినడాన్ని నా శరీరము అంగీకరించదు. వీటితో పాటుగా లోపల ఉండేటటువంటి ప్రేగులు అపారమైన ఆకలి వేసినప్పుడు ఆహారము తిననటువంటి కారణం చేత మడతలు పడిపోయాయి.
ఈ మడతలు పడిపోయినటువంటి కారణం చేత నా ఉదరపు గోడలలో పోట్లు వస్తుంటాయి. అందుకని మీరు నేను వేళ పట్టున ఆహారం తినాలని, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కువ తిరగకూడదని నాకు చెప్పబోతున్నారు. కానీ అలా చెప్పడానికని ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సన్యాసిని, నేను కాషాయం కట్టుకున్నవాణ్ణి. నాకు ఈ శరీరం గురించి తాపత్రయం లేదు. ఇది పడిపోవచ్చు కాక, లోపల ఉన్న ఆత్మ నేను. అందుచేత దీని గురించి నేనే వెంపర్లాడిన నాడు, దీని సుఖాన్ని కోరుకున్న నాడు ఇంకా నేను సన్యాసినేమిటి? దీని సుఖంతో నాకు ప్రమేయం లేదు. అందుచేత మీరు చెప్పిన నియమాలు నాకు వర్తించవు. వేళపట్టున నిద్రపోవడం, ఎక్కువ నిద్రపోతూ ఉండడం, తక్కువ మంచి ఆహారం తీసుకోవడం, మందులు వేసుకోవడం, వీటితో నాకు నిమిత్తం లేదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యులు వారు మా ఇంటికి భిక్షకొస్తే బాగుండు అనుకునేవాటి ఒక పండితుడు పాపం. కానీ అంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ పరమాచార్యులు వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, మా ఇంటికి వస్తారా ఆ పరమాచార్యులు వారు అని వారి దగ్గరికి వెళ్ళడం మానేసి వారు సమీప గ్రామంలోకి వస్తే ఇంట్లో పడుకున్నాడు. పడుకుంటే పరమాచార్యులు వారు రాత్రి 1 గంటకి మేనా వాళ్ళని లేపి శిష్యులు పల్లకీ మోసేవారు. తను నడిచన్నా వెళ్ళేవారు, శిష్యులన్నా పల్లకీలో తీసుకెళ్ళాలి. పల్లకీలో కూర్చుని వారి ఇంటి ముందుకు వెళ్లి పల్లకీ దింపండి అన్నారు. పల్లకీ పరదాలు పైకెత్తండి అన్నారు. లోపల నిద్రపోతున్నాడు గృహస్థు. పాపం లేపకండి, నిద్రాభంగం అవుతుంది. లేచొచ్చి నన్ను చూస్తాడు కదా, నేను రావాలని కోరుకుంటున్నాడు. కొన్ని వేల మంది ఆయన రాక కోసం చూస్తున్నారు. ఈ లోపల ఉన్నటువంటి గృహస్థుకి కల వచ్చింది తెల్లవారకట్ట. పరమాచార్యులు వారు మేనాలో తన ఇంటికి వచ్చినట్టు. ఏమిటి ఇలాంటి కల వచ్చిందని చెప్పి మంచం మీద లేచి కూర్చుని సంతోషపడిపోతున్నాడు. బయటేవో మాటలు వినపడుతున్నాయి. ఏమిటి మాటలని తలుపు తీశాడు. ఎదురుగుండా మేనాలో పరదా పైకెత్తి పరమాచార్యులు వారి ఇంటి సింహద్వారం వంక చూస్తున్నారు. నా కన్న తండ్రి, నా దైవమా, నువ్వు నడిచొచ్చి నా ఇంటి ముందు కూర్చున్నావా? లోపలికి రాకుండా పిలిస్తే తప్ప రాకూడదని సన్యాసికి నియమం ఉందని పీఠాధిపతివని అలా ఉండిపోయావా తండ్రి అని వచ్చి సాష్టాంగదండ ప్రణామం చేసి కన్నుల వెంట నీరు కరిచాడు ఆయన. ఇది పరమాచార్యుల వారి అనుగ్రహం అంటే. ఎందరికి స్వప్నములలో సాక్షాత్కరించారో, ఎందరిని ఉద్ధరించారో మహానుభావుడు. వారి నోటి వెంట ఒక్కొక్క మాట వస్తే మహాపండితులకి సైతం అందకుండా పీఠముడులు పడిపోయినటువంటి శ్లోకాలకి వారు ఇలా కంటితో చూసేవారంతే. అలాగని ఎక్కువ మాట్లాడేవారు అనుకుంటున్నారేమో పరమాచార్యుల వారు. అలా మాట్లాడడం అలవాటైపోతుందని ప్రయత్నపూర్వకంగా మౌన దీక్షలోకి వెళ్ళిపోయేవారు. అసలు కొన్నాళ్ళు మాట్లాడేవారు కాదు. ఇంత పెద్ద పీఠ ఉంటే తనంత తానుగా ఎండలు మండిపోతున్న రోజులలో దీక్ష తీసుకుని చిన్న పర్ణశాల కట్టుకుని ఆ పర్ణశాలలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవారు. అది పరమాచార్యుల వారంటే. శరీరం అంతా మంత్రపూతము చేసుకున్నారు. పీఠంలో గోవు ఈనలేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి లోపల ఉన్న దూడ చనిపోయింది, ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు, కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది, ఈ ఆవుకి ఇక ఆయుర్దాయం లేదని చెప్పారు. స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి స్వామి, పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించిందిట, కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు. ఆగలేదు ఎక్కడ. సత్యదండం పట్టుకుని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు. వచ్చి నిలబడి దాని పృష్ఠభాగం వంక అలా చూశారు. ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు. ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతని పొందిందో టక్కున ఈనింది. ప్రాణంతో ఉన్న దూడ కింద పడింది. ఒక గోవు పీఠంలో మరణించడానికి వీల్లేదు. తన తపశ్శక్తిని దృష్టి చేత ధారపోసి బతికించి కాపాడారు. అమ్మవారు కూడా ఆవిరి మాటలు వినేది. 1-2 సందర్భాల్లో మాత్రం బయటపడిపోయారు. అప్పుడు మాత్రం ఇంకా తప్పించుకునే అవకాశం లేక చిరునవ్వుతో అంగీకరించవలసి వచ్చింది. లేకపోతే డాంబికంగా బయటపడేవారు కాదు. కంచి కామాక్షి అమ్మవారితో తాను మాట్లాడతానన్న విషయాన్ని ఒక రోజు ప్రసంగవశాత్తు బయటపడ్డారు పరమాచార్యులు వారు. ఆ ఎదురుగుండా ఉన్న శిష్యుడు మంచి గట్టివాడు. వాడు పట్టుకున్నాడు, ఎవరు అమ్మా నిజం చెప్పండి, మీరు ఎవరితో మాట్లాడారని. కామాక్షి అమ్మవారితో మీరు మాట్లాడారు, నిజమా కాదా? ఒకడు దేహం విడిచిపెట్టిపోయాడు, ఒకడు మాత్రం నవ్వుతూ అంగీకరించారు అవును అని. అంతటి స్థితప్రజ్ఞులు, అంతటి మహాపురుషులు. అటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తనంత తానుగా కోరి తీసుకున్న సన్యాసం కాదు.
గురువుల దగ్గర కూర్చుని చదువుకున్న చదువు కాదు, తపస్సు చేసి తెచ్చుకున్న ఆత్మస్థితి కాదు. కానీ ఇటువంటి స్థితికి ఎలా రాగలిగారు? ఇది కారణజన్ములంటే, ఇది గురువులంటే. అటువంటి పీఠం కంచి పీఠం, అటువంటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయన జపం చేస్తుంటే దగ్గరికి వెళ్ళి పిలవడానికి భయపడ్డారు ఆ రోజుల్లో, అంత అటువంటి జపం చేసేవారు. అట్లాంటి పరమాచార్యుల వారు పీఠంలో ఉండగా వారి ఆరోగ్యం బాగులేదని డాక్టర్ భాస్కర్ గారని డాక్టర్ గారిని తీసుకొచ్చారు. డాక్టర్ గారు అప్పుడే భోజనం చేయడానికి వెళ్ళారు. బాలస్వామి వారు మెడ్రాస్ వెడుతున్నానని అప్పుడే పరమాచార్యుల వారికి వచ్చి నమస్కారం చేస్తే చెయ్యి ఊపి వెళ్ళి రమ్మని ఆశీర్వచనం చేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క సేవకుడు మాత్రం పక్కన ఉన్నాడు. అతన్ని కూడా వెళ్ళి కొద్దిగా మంచినీళ్లు పట్రా అని పంపించేశారు. ఆ సేవకుడు కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఒక్కరే లోపల ఉన్నారు. ఎంత రహస్యం అంటే మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి పరమాచార్యుల వారి శరీరం ఒక్కటే ఉంది. వారు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే రోజున మాత్రం తన తల్లి గారి చిత్రపటాన్ని తీసుకురమ్మని అడిగారు, మహాలక్ష్మమ్మ వారిది. అమ్మగారి చిత్రపటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నారు. అక్కడ పెడితే అమ్మగారి యొక్క చిత్రపటం వంక అదే పనిగా చూశారు. ఎంత సన్యసించనివ్వండి, ఎంత మహాత్ముడు కానివ్వండి, ఈ జాతికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అమ్మ పేరు చెప్తే మోకరిల్లారు. ఆత్మస్థితిగతులై సన్యసించి పునర్జన్మని పొందినటువంటి పరమాచార్యుల వారు అమ్మగారి శరీరం విడిచిపెట్టారని తెలిస్తే అంత విచలితులయ్యారు. చిట్ట చివర తాను శరీరం విడిచిపెట్టే రోజున అమ్మగారి చిత్రపటాన్ని తెచ్చుకొని తదేకంగా చూశారు. ఎవ్వరూ పక్కన లేకుండా ఇంత చక్రవర్తి స్థితిని పొంది ఇంత పరివారం ఉన్నవారు ఎంత విచిత్రమో చూడండి. ఆ క్షణం వచ్చేసరికి ఏమిటో ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. పక్కన ఎవ్వరూ లేకుండా ఉండరు అసలు. అలాంటిది ఒక్క సేవకుడిని కూడా పైకి పంపించేశారు. అతి రహస్యంగా వెళ్ళిపోయారు. అలా పువ్వులా వచ్చారు, పువ్వులా వెళ్ళిపోయారు. ఆయన కారణజన్ముడు అనడానికి ఇంకా ఇంతకన్నా దృష్టాంతం ఏమిటి? భగవానుడు అవతారమూర్తిగా వచ్చి రాక్షస సంహారం చేస్తాడు. కానీ ఒక గురుస్వరూపంగా వచ్చి, ఒక గురువు జ్ఞానమే ఇయ్యగలిగిన వాడు, మోక్షమే ఇప్పించగలిగిన వాడు, భౌతికమైన ఐశ్వర్యాన్ని కోరికల్ని తీర్చడం ఒక లెక్క. అందుకే ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి మూర్తులలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చిత్తరువు ఉండి తీరాలి. ఉండని ఇల్లు ఉండకూడదు. మీ ఇంటి గోడలు, మీ ఇంటి గోడలకి మీరు వేయించుకున్న పెయింటింగులు, మీ ఇంటీరియర్ డెకరేషన్లు, అది ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే ఏదైనా ఉంటే ఏదో తెలుసా అండి? మీ ఇంట్లో ఆదిశంకరాచార్యుల వారి చిత్తరువు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చిత్తరువు ఉంటే మీ ఇంటికి మనవడొచ్చి తాతగారండి తాతగారండి ఆయన ఎవరండి అని మీరు అడిగితే ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి 4 మాటలు చిన్నపిల్లవాడికి మీరు చెప్తే భావితరాలు కంచి పీఠానికి వెళ్లి నమస్కరించిన రోజున ఈ జాతి సంస్కృతి నిలబడుతుంది. పరమాచార్యుల వారు ఎక్కడికొచ్చినా పిల్లలందరినీ కూర్చోపెట్టి రామనామం రాయించేవారు. మనం అటువంటి సంస్కృతికి వారసులం.